మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ముందుగా రామస్ గారు, ఇఫ్ మై గెస్ ఈస్ కరెక్ట్ దెన్ ఫ్రమ్ November 15th ఆన్వర్డ్స్ కోలార్ బాక్స్ విల్ మినిమం ₹1000. ఆయన అంచనా వేసుకున్నారంటే నవంబర్ 10 తర్వాత కోలార్లో చిన్న బాక్స్ ₹1000 ఇవ్వని అవకాశం ఉందంటూ స్మార్ట్ ఫార్మర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్. ఇది వచ్చి తెలివైన రైతు వాళ్ళ మా ప్రాంత తెలివైన రైతుల అంచనా. హెవీ రైన్స్ త్రూఅవుట్ ద కంట్రీ, నార్త్ అండ్ సౌత్ ఇండియా ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. IMD ఆల్సో సేడ్ దట్ ఎస్టర్డే హెవీ రైన్స్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఇన్ ఇండియా, ఎక్స్పెక్ట్ ఇన్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ తమిళనాడు. సో అనేబుల్ దే కెనాట్ డూ ప్లాంటేషన్ నార్త్ ఇండియా. దీనికి ప్రధాన కారణం సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. సెప్టెంబర్ నెలలో వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం దేశవ్యాప్తంగా భారీ వర్షం పడే అవకాశం ఉంది. అందులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ తమిళనాడు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ధరలు పెరగవచ్చు. చిన్న బాక్స్ ధర ₹1000 కోలాలు రావచ్చు. బట్ మా ప్రాంతం తెలివైన రైతు క్షమించాలి. బట్ ఇప్పుడు ఉత్తర భారతంలో రైతులు ప్లాంటేషన్ చేసే స్థితిలో లేరు. సెప్టెంబర్ అసలు వాళ్ళు చేయలేకపోవచ్చు భారీ వర్షాల వల్ల అని అంటుంది. ఆ కామెంట్ ఇంకా కొనసాగుతుంది. అండ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సైక్లోన్ in the month of October and November in Andhra Pradesh and Tamil Nadu and Karnataka. Very less plantation in Karnataka, Andhra Pradesh and Tamil Nadu. Small farmers are unable to maintain crop in cyclone. Crop failure due to virus. So minimum price expecting ₹1000, maximum more than ₹1000. నవంబర్ సెప్టెంబర్ వర్షలేక అక్టోబర్ నవంబర్లో కూడా భారీ తుఫాను వచ్చే అవకాశం తమిళనాడు అండ్ కర్ణాటకకు. ప్రస్తుతం అయితే కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు ప్లాంటింగ్ తక్కువగా ఉంది. చిన్న రైతులు వాళ్ళు ఈ తుఫాన్లలో భారీ వర్షాలలో తోటల్ని వాళ్ళు మెయింటైన్ చేయలేరు, ఖర్చు పెట్టలేరు. క్రాప్ ఫెయిల్యూర్ డ్యూ టు వైరస్, తోటలు కూడా వైరస్ వల్ల ఫెయిల్ వచ్చు. సో ఖచ్చితంగా మినిమం ప్రైస్ ఎక్స్పెక్టింగ్ ₹1000, మ్యాక్సిమం మోర్ దెన్ ₹1000. చిన్న బాక్స్ ఖచ్చితంగా 1000 లేదా ఆ పైన అమ్మే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారీ వర్షాలు ఈ సైక్లోన్లు వైరస్ల వల్ల అని రామస్య గారు కామెంట్ పెట్టారు. ఇక మన మరొక కామెంట్ మరొకటి కూడా ఆయనదే ఉంది. ఇట్ ఈజ్ ఏ రెవెన్యూ స్టోరీ. ఎస్, రెవెన్యూ స్టోరీ ఓన్లీ. ది స్మార్ట్ ఫార్మర్స్ ఆర్ నాట్ డన్ ప్లాంటేషన్ ఫర్ సమ్మర్ సీజన్ 2024. Now they are doing plantation. Finally smart farmers are started doing plantation. వారి ప్రాంతంలో తెలివైన అంచనా ఉన్న రైతులు పాపం వేసవికాలంలో వాళ్ళు ప్లాంటేషన్ చేయలేదంట. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ప్లాంటేషన్ చేస్తున్నారు, స్టార్ట్ చేశారని కామెంట్ పెట్టారు. నవంబర్ అండ్ డిసెంబర్ 2000 will repeat again. న్యూ హిస్టరీ విల్ బీ రిపీటింగ్ అగైన్ అండ్ క్రియేట్ న్యూ రికార్డ్. 2020 నవంబర్ డిసెంబర్లో ఎలాంటి ధరలు వెళ్ళాయో ఆ చరిత్ర మళ్ళీ పునరావృతమవుతుంది. ఆ చరిత్రను తిరగరాస్తుంది ఈసారి అని కామెంట్ పెట్టారు. మరి 2021లో ధరలు ఏం వెళ్ళాయి ఒకసారి చూడాలి చరిత్రలోకి వెళ్ళి నేను కూడా. మై నేమ్ ఈజ్ డాక్టర్ రామశ్రీ. ఐ విల్ టెల్ మై నేమ్ ఆఫ్ ది 15th of November 2024. It is free information. Don't pay anything to any paid artist. The smart farmers are 1000 times smarter and clever than paid artist. I am repeating again, my name is not Ramasri. I will tell you my name on November 15th. On one thing is true, it is a genuine information and I am from Mulbagal Taluka. ఆయన రామశ్రీ యూట్యూబ్లో పేరు పెట్టుకున్నారు, కానీ నా అసలు పేరు ఇది కాదు. నేను నవంబర్లో 15 ఖచ్చితంగా నా పేరు చెబుతాను. రెండవది వచ్చి పెయిడ్ ఆర్టిస్టుల కంటే మా ప్రాంతంలో ఉన్న మా రైతులు ఈ తెలివైన ఖచ్చితమైన అంచనా ఉన్న రైతులు చాలామంది వాళ్ళ ముందు పెయిడ్ ఆర్టిస్టులు బలాదురు. వాళ్ళు ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ధర ఉంటుంది. ఈ సమాచారం పక్క ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. నాది ములబాగల్ తాలూకా. ది స్మార్ట్ ఫార్మర్స్ ఆర్ 1000 times స్మార్టర్ అండ్ క్లవర్ దెన్ పెయిడ్ ఆర్టిస్టుల కంటే ఈ తెలివైన రైతులు 1000 రెట్లు తెలివైన వాళ్ళని ఆయన కామెంట్ పెట్టారు. మొత్తం మీద వారి ప్రాంతంలోని ఆ స్మార్ట్ ఫార్మర్స్, ఆ తెలివైన రైతులు ఇప్పుడు ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా నవంబర్ డిసెంబర్లో ధర ఉంటుందన్న పక్కగా ఆయన చెబుతున్నారు. బట్ ఆయన చెప్పారు, అన్నదాతలు ఆలోచించండి. టాప్ రేట్ ఎంత బ్రో? అంగళ్ళు 800, మొలకల చెరువు బి కొత్తకోట 6 నుంచి 30, 650, గురంకొండ ₹630, మదనపల్లి ₹750. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఇక మారుతి కృష్ణ గారు, నమస్తే సయ్యద్ షాతాజ్ గారు. ఈరోజు సెప్టెంబర్ 1వ తారీఖు విశేషం ఉంది. అది ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రవేశం చేసి 30 సంవత్సరాలు. సెప్టెంబర్ 1 రాజకీయ ప్రవేశం కాదనుకుంటానన్నా. ఇది 1995 సెప్టెంబర్ 1
అన్న ఎన్టీ రామారావుని పార్టీ నుంచి పదవి నుంచి తప్పించి ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు అనుకుంటాను. మీరు ఒకసారి చరిత్ర తెలుసుకోండి. సెప్టెంబర్ 1 ఆయన రాజకీయ ప్రవేశం చేసి కాదు, ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి, అది ఎలా జరిగిందేమో మీకు అందరికీ తెలుసు. అది ఒక చరిత్ర. మీరు ఆయన గురించి నిజమే, సమైక్య రాష్ట్రానికి అత్యధికాల ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఆయనే. సమైక్య రాష్ట్రంలో సుదీర్ఘకాలం ప్రతిపక్ష నాయకుడు ఉన్న వ్యక్తి ఆయనే. రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలి ముఖ్యమంత్రి, తొలి ప్రతిపక్ష నేత కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆయన చరిత్ర చాలా పెద్దది. నేను చూడంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రాజకీయాలలో పార్టీ ఇవి. రెండవది వచ్చి ఆయన తాగుబోతుల సంఘంలో నేను కూడా సభ్యుని. మా గురించి ఆయన చాలా బాధపడ్డారు, నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితంలో ఆయన ఈ రోజు కూడా మద్యం ముట్టలేదు. ఆయన ఆహారం శైలి కానీ 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన అంత చలాకీగా యువకుడిగా ఏమాత్రం బరువు పెరగకుండా ఒకే పరిమాణం ఒకే దీంట్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఆదర్శకు తీసుకున్న విషయంలో మాత్రం ఆయన ఆహారపు అలవాట్లు, జీవన శైలి అందరికీ ఆయన మొత్తం రాష్ట్రం అంతా ఆయన చెప్పాడు, మొత్తం నాణ్యమైన మద్యము బ్రాండ్లను తెప్పిస్తాను అది ఇది. కానీ ఆయనకి మాత్రం మద్యం అలవాటు లేదు. సెప్టెంబర్ 1 ఆయన అన్న ఎన్టీ రామారావు గారిని తప్పించి ముఖ్యమంత్రి అయిన రోజు. కానీ రాజకీయ ప్రవేశం చేసి కాదు. ఆయన 1975లో 77లో ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన 75లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 77 నుంచి ఇప్పటి వరకు ఆయన ఎమ్మెల్యేగా ఆయన జీవితం కొనసాగింది. మధ్యలో 85 నుంచి 89 వరకు మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా లేడు. ఆయన చంద్రగిరి నియోజకవర్గంలో ఓడిపోయాడు. 83 ఓడిపోయాడు. 85లో అన్నగారు ఆయన టికెట్ ఇవ్వలేదు. 89 కుప్పం నుంచి ఆయనకు టికెట్ అన్న ఎన్టీ రామారావు గారిని ఇవ్వడం జరిగింది. 89 నుంచి ప్రస్తుతం వరకు కూడా ఆయన అక్కడే కుప్పంలో ముఖ్యమంత్రిగా క్షమించాలి ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు. మొత్తం మీద సెప్టెంబర్ 1 ఆయన అన్న ఎన్టీ రామారావు గారిని పదవిని తప్పించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించు రోజు. కానీ రాజకీయ ప్రవేశం చేసి కాదు. ఆయన హామీలు, ఆయన మేనిఫెస్టోలు ఏది ఎలా ఉన్నా మద్యం గురించి ఆయన ప్రజలకు ఎన్ని వరాలు ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన వ్యవహార శైలి, ఆయన క్రమశిక్షణ, ఆ జీవితం ప్రతి ఒక్కడికి ఆదర్శం. అదైతే వాస్తవం. ఇదేమైనా వయసు 75 సంవత్సరాలు ప్రజలు ఆయనకు భారీ విజయాన్ని అందించారు. ఈ 5 సంవత్సరాలు ప్రజల ఆకాంక్షల అనుగుణంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను. బట్ కాలమే నిర్ణయించాలి. ఏదైనా మళ్ళీ చెబుతున్నానన్నా, సెప్టెంబర్ 1 ఆయన ముఖ్యమంత్రిగా అన్న ఎన్టీ రామారావు తప్పించి ప్రమాణ స్వీకారం చేసే రోజు. రాజకీయ ప్రవేశం కాదు. ఆయన 1977లో ఎమ్మెల్యే. నాకు తెలిసి అంతకుముందు 2 సంవత్సరాల ముందు 75లో ఏమో ఆయన చంద్రగిరి రాజకీయాలు ప్రవేశించారు. 77 నుంచి ఎమ్మెల్యే. ఆయన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి. అన్న ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు. అమ్మ ఆదేశిస్తే మామతో పోటీ చేస్తారని సవాలు చేశారు. ఆయన అధికారం వచ్చిన తర్వాత ఈయన తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఇదంతా చరిత్ర. బట్ ఏది ఏమైనా నేను చూడంగా చంద్రబాబు లాంటి రాజకీయాన్ని ఇంతవరకు చూడలేదు. ఆయన ఆహారపు అలవాట్లు, ఆయన జీవనశైలి, ఆయన క్రమశిక్షణ ప్రతి ఒక్కరూ, ప్రతి మనిషి ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలు, అమలు, వాగ్దానం అవన్నీ పక్కన పెట్టేయండి. ఏదేమన్నా చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తి ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఏదేమైనా మీలాంటి కార్యకర్తలే తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీకి బలం, బలగం. కార్యకర్తలు ఇప్పుడు కూడా పార్టీకి జీవం. నాయకులు సర్లేరన్నా, అది టీడీపీలు కావచ్చు, కాంగ్రెస్లో ఈ వైసీపీలు కావచ్చు, అధికారం ఎక్కడెక్కడ మారిపోతున్నారు. కరణం బలరామకృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీలో పాత నాయకుడైన ఆయన మొన్న వైసీపీలు చేరాడు. మొన్న చూస్తే మోపిదేవి వెంకటరమణ జగన్తో పాటు అక్రమాస్తుల కేసులో ఆయన కూడా జైలుకి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన స్నేహితుడు. ఆయనకి ఎమ్మెల్సీ చేశాడు, మంత్రిని ఇచ్చాడు, రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు. కానీ ప్రస్తుత పార్టీ ఓడిపోగానే రాజీనామా చేసి ఇంకా ఆయన పార్టీలో చేరలేదు. ప్రస్తుతముల రాజకీయాలలో నాయకులు వేస్ట్, కార్యకర్తలు బెస్ట్. కార్యకర్తలు పార్టీలు మారరు. అస్సలం అయికం సయ్యద్ భాయ్ ఫరూక్ గారు. వాలేకుం సలాం. అమరావతి గురించి మంచి జోక్ చెప్పామన్నా, షిప్ జోక్. అది జోక్ కదన్న వాస్తవం. శివరామకృష్ణ కమిటీ నివేదిక అసలు అమరావతిని రాజధానికి ఆ ప్రాంతం పనికిరాదని చెప్పింది. పొరపాటుతో అప్పటి యూపీఏ గవర్నమెంట్ రాజధాని వాళ్ళే నిర్ణయించి, వారి నిధులు ఇచ్చి నిర్మించి సరిపోయేది. అది మన విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన వదిలేసింది విషయాన్ని. చంద్రబాబు గారు అమరావతి అన్నారు, జగన్మోహన్ గారు విశాఖపట్నం అన్నారు. ఇప్పటికైనా ఏదో ఒక రాజధాని మనకు గెజిటెడ్ గవర్నమెంట్ రికార్డు ప్రకారం ఏదో ఒక రాజధాని మనకు రావాలి. షాద్నగర్లో భారీ వర్షం. కృష్ణా ముదిరాజు గారు నమస్కారం అన్నో. నమస్కారం అన్న నీకు కూడా. సెప్టెంబర్ 15 అక్టోబర్ నుండి ఆల్సో నవంబర్ విల్ బి టమోటా లాటరీ డేస్ మార్కెట్. రామసాగర్ సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మొత్తం టమాటాలకు లాటరీ లాంటిది భూషణ్ గారు కామెంట్ పెట్టారు. సయ్యద్ భాయ్ ఎన్టీఆర్ ఎలా చెప్పండి. చేతులు జోడించి నమస్కారం చేసి తుపాకీ పేల్చి గాంధీ మహాత్ముని పొట్టన పెట్టుకున్న గాడ్సేని మించిన ఘాతకుడు
మీ అన్నకు పదవి పోయిందన్న బాధ లేదు, పదవి మళ్ళీ రాదన్న భయం అంతకన్నా లేదు. పదవి ఉన్నా లేకపోయినా నేను ప్రజల మనిషిని. సమాజమే మాకు దేవాలయం, నిరుపేదే మా ఆరాధ్యం. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరే న్యాయ నిర్ణేతలు. మీరు చెప్పింది న్యాయం, చేసేది ధర్మం. ఈ ధర్మ పోరాటంలో ఎగిసిన సముద్ర కెరటాలై, నిప్పులేని జ్వాలలై, దావాగ్ని తగరగలై, ఎదురులేని రామబాణాలై ముందుకు మునుముందుకు కొనసాగండి. న్యాయ సమరాన్ని కొనసాగించండి. భానోజీల ఆటలు కట్టించండి. మీరు నాకు అండ, మీకు నా కైదండ. జై తెలుగు తల్లి. సెప్టెంబర్లో 15 kg బాస్ 600 నుంచి 700. చాలామంది ఇటువంటి అభిప్రాయం వెలిపిస్తున్నారు. నాట్ ఈవెన్ సింగిల్ రైన్ డ్రాప్ ఇన్ ములబాగల్ తాలూకా టుడే. రామశంకర్ గారు చెప్పింది వాస్తవం. కానీ కోలార్లో చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. దానివల్ల వాళ్ళ కోలార్ మార్కెట్కు దిగుమతి కూడా తగ్గింది. సయ్యద్ అన్న ఢిల్లీ ఆజాద్పూర్ మండి ఎవరో ఏసం మండి ఓనర్ అంట ఈరోజు కోలార్లో చెప్పాడు. సెప్టెంబర్ 20 పైన 25 kg బాక్స్ 2000 కావచ్చని చెప్తున్నాడన్న రామశ్రీ గారు. మరియు ధనదాతలు 1000 రూపాయలు చిన్న బాస్ చెప్పారు. ఆయన 2000 అన్నారు. కాబట్టి వెయిట్ అని చూద్దాం, కాలమే నిర్ణయించాలి. హాయ్ అన్న, టమోటా రేట్స్ పెరుగుతుందా లేదా? వర్షాలు బాగానే పడుతున్నాయి, రేట్స్ ఇప్పుడు పెరుగుతుంది. మా తోట అక్టోబర్ 1st వీక్ కటింగ్ స్టార్ట్. నీ ఇన్ఫర్మేషన్ చెప్పన్నా. జై ఎన్టీఆర్. నారాయణ స్వామి గారు, ఇదివరకు మీరు రామశ్రీ గారు మరియు ధనదాతలు కామెంట్ పెట్టారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ నవంబర్ వరకు టమోటా ధరలు ఎవరు ఆపలేరు. అరచేతులు అడ్డపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు టమోటా ధరలు ఎవరు ఆపలేరు అని కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. అన్న ఒక విషయం మీకు అందరికీ చెబుతున్నాను. ప్రస్తుతం వచ్చే రానున్న టమాటా ధరలన్నీ వర్షం మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. వాళ్ళ అనంతపురం మార్కెట్లో దిగుమతి తగ్గింది. 1,10,000 కేట్లు మాత్రం వచ్చాయి. అయితే నేను వర్షం పడ్డది కానీ భారీ వర్షం కాదని హలో అనంతపురం సోదరి కవిత కూడా చెప్పారు. తుంపలు చిరుజలు మాత్రం పడే అనంతపురంలో ధరలు తక్కువ కాబట్టి అన్నదాతలు ఎవరు టమాటాలు ధరలు ఎక్కువగా ఉంటే ఎంత వర్షమైనా లెక్క చెవులు తీసుకొస్తారు. ధరలు బాగా తక్కువ ఉన్నాయి. వాళ్ళ అనంతపురం తగ్గింది. చూద్దాం. ఇవాళ కూడా అక్కడ చిరుజలు పడ్డాయంట. 2-3 రోజులు అనంతపురం మార్కెట్ దిగుమతి ఏ మేరకు వస్తుందో, ఎంత వస్తుందో. మొత్తం మీద భవిష్యత్తు రోజుల్లో టమాటాలు వర్షం మీద మాత్రం ఆధారపడి ఉన్నాయి. అన్నదాతలు గమనించగలరు.